హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాధ. ఈరోజైతే ఈ వీడియోలో ఇంట్లోనే శ్రీరామనవమి పండుగ పూజ ఎలా చేసుకోవాలి అనేదైతే చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇక శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలనేది అయితే చెప్తానండి. శ్రీరామనవమి పండుగ అంటే పల్లెటూళ్ళలో 10 రోజుల ముందు నుంచి అయితే వేడుకలు అయితే ప్రారంభమైతే అయిపోతాయండి. తాటాకి పందిళ్ళు వేసి ఆలయాలను అందంగా అలంకరిస్తారండి. ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటాం మన హిందువులందరం. ఆలయాల దగ్గర వడపప్పు పానకం అయితే పంచిపెడతారండి. వాటి కోసమే చాలామంది గుడి దగ్గరికి అయితే వెళ్తారండి. దంపతులకు తాంబూలాలు, విసనకర్రలు, దానాలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ తరం పట్టణ ప్రజలకు అలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చండి. శ్రీరామనవమి పండుగ సందడి చూడాలంటే పల్లెటూళ్ళకైతే మనం వెళ్ళాల్సిందేనండి. చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలైతే చెబుతున్నాయి. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీనైతే మనందరం జరుపుకుంటాము. చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలైతే చెబుతున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము ఆ రోజే జరిగాయని అంటారు. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తులకైతే చాలా విశ్వాసం ఉందండి. ఇక శ్రీరామనవమి పూజ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేదైతే చెప్తానండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. అభ్యంగన స్నానం చేయాలి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయాలి. ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. రామ దర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే సకల సంతోషాలైతే కలుగుతాయండి మనకి. సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలోని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయండి. పూజ గదిలో సీతారాముల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇంటికి తూర్పు దిశలోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఇది ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిస్తుంది. ప్రతిరోజు రామ్ దర్బార్ను పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది. సానుకూల శక్తి ఇంట్లో ప్రసరిస్తుంది. అన్ని బాధల నుంచి విముక్తి అయితే పొందుతారండి. శ్రీరామనవమి రోజు రామ దర్బార్ను పూజించడం వల్ల పుణ్యం అయితే లభిస్తుంది. బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం అయితే చేయాలండి. తర్వాత షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. తర్వాత రామచరిత, సుందరాకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుందండి. నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించాలి. పూజ ముగిసిన తరువాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను దానం చేయాలి. శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే చాలా చాలా మంచి అయితే జరుగుతుందండి మనందరికీ. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ శ్రీరామనవమి పూజా విధానము. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ సీతారాముల అనుగ్రహం మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలండి. శ్రీరామనవమి పండుగ రోజున నేనైతే మా ఇంట్లో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. నాకు ఉన్న దాంట్లో వడపప్పు, పానకం, అరటిపళ్ళు నైవేద్యం అయితే పెట్టి ఇట్లా అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. నాకున్న దాంట్లో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఆ సీతారాముల ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు సీతారామ సమేతంగా శ్రీరాములు వారు అయితే దీపాల వెలుగులో ఎంతో అందంగా కనిపిస్తున్నారు కదా. మరొక్కసారి పూర్తిగా అయితే చూసేయండి ఈ దీపారాజన. ఒక్కసారి అయితే రాముల వారిని దర్శించుకోండి. అందరం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై జయ రామ, జానకి రామ అనే నామాన్ని అయితే స్మరిద్దాం. అందరి ఇళ్లల్లో పూజలు అయితే చేసుకుందాం. ఈ రోజున గుళ్ళకైతే వెళదాం. ఈ రోజున చేసే పానకం వడపప్పు అంటే నాకైతే చాలా ఇష్టమండి. ప్రత్యేకంగా వాటి కోసమే నేనైతే గుడికైతే వెళ్ళేదాన్ని. గుళ్ళో అయితే చాలా బాగా చేస్తారు కదా ప్రసాదం. నాకైతే చాలా ఇష్టమండి. కానీ నాకు ఇక్కడ గుజరాత్లో అలా వెళ్ళి తినడానికైతే అదృష్టం లేదండి. ఎందుకంటే ఇక్కడ గుజరాత్ వాళ్ళకి శ్రీరామనవమి పండుగ రోజున ఇట్లా పానకం వడపప్పు ఇట్లా చేసుకుంటారు అనేది కూడా తెలియదండి. ఇక్కడ టెంపుల్స్లో ఎక్కడ దొరకదు. మేమైతే గుజరాత్లో ఉంటాం కదా, నాకైతే ఆ అదృష్టం లేదు. అందుకనే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. కానీ గుళ్ళో తయారు చేసినంత అమోఘంగా అయితే మనకైతే రాదండి పానకం వడపప్పు. ఆ రుచే వేరండి, మాటల్లో అయితే చెప్పలేము. నాకైతే చాలా చాలా ఇష్టం అండి గుళ్ళోది తినాలి, ప్రసాదం తాగాలి, వడపప్పు పానకం అంటే. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఉన్న దాంట్లో అయితే నేను సరిపెట్టుకుంటున్నాను, ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.